హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్. ఈ రోజు కూడా మనము ఈజీగా ఒక గ్రాండ్ డిజైన్ అయితే చేసుకున్నామండి. దీనికోసం నేను ఈ 2 కలర్స్ అయితే తీసుకున్నాను. మనకు బోర్డర్ ఈ 2 కలర్స్ అయితే వస్తుంది. ఓకేనా. శారీ పైన 1.5 ఇంచుకి ఒకటైతే డాట్ పెట్టుకున్నా అండి. శారీ పైన హోల్ చేసుకుందామండి. కాస్త ఎక్కువగా ఉండేటట్టుగా చేసుకోండి, అంటే మనము తీసుకున్న థ్రెడ్ దీని లోపలికి వచ్చేటట్టుగా చూసి ఒక హోల్ అయితే చేసుకోండి. తర్వాత మనం తీసుకున్న పట్టుదారాలు వచ్చేసి ఇలా హోల్ లోపల నుంచి తీసుకోవాలి. ఇలా హోల్లో కుచ్చుకోవడానికి ఇలా ప్లాస్టర్ అయితే చివరన ఇలా అంటించేసుకున్నాను నేను. ఓకేనా. ఇలా పెట్టేసుకున్న తర్వాత దీని లెంత్ వచ్చేసి ఇలా మనకి చేతికి ఉండే అంత అయితే చూసుకోండి. ఈ 4 ఫింగర్స్ గ్యాప్ తోటి అయితే కొంచెం ఎక్స్ట్రా ఉన్నా పర్లేదు. ఓకేనా. తీసుకున్న తర్వాత దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకొని సెట్ చేసుకోండి, మనకి టాజల్ మంచిగా కనపడేటట్లుగా. పట్టు దారాలు కాబట్టి కొంచెం దారాలు ఏంటంటే మనకి సిల్క్ దారాల్లాగా తొందరగా రావు. ఆ దారాలు సరిపోయేటట్టుగా కొంచెం చూసుకోండి. ఓకేనా. ఆ తర్వాత థ్రెడ్ జరీ అయితే తీసుకోండి. తీసుకొని ముందు అయితే ఇలా కట్టేసేయండి. ఓకేనా. ఇలా కుచ్చిన తర్వాత ఫస్టే మనము ఒక పీకాక్ అయితే ట్రై చేద్దామండి. నా దగ్గర అయితే ఇలా న్యూ మోడల్ పీకాక్స్ అయితే వచ్చాయి. ఇగో ఇలా కూడా మీకు కావాలంటే చెప్పండి, పంపిస్తాను. ఇదైతే ఈ శారీకి బాగుంటుంది, దానికోసం అయితే ఈ మోడల్ అయితే తీసుకున్నాను నేను. ఇప్పుడు దీనికి పైన హోల్ ఉంది కదా, దీని పైన పెట్టి కట్టండి. ఓకేనా. మీకు కావాలనుకుంటే బీడ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. ఇది మనకి హోలు ఇప్పుడు ఎలా చెప్పాలి మీకు, ఒక్క నిమిషం అండి. హోలు ఈ లీఫ్ కి మనకి నిలబడి ఉంటుంది కదా, ఇలా పైన లేదు మనకి. ఈ లీఫ్ ని ఇలా తిప్పితే వస్తుంది హోల్ కదా. ఇలా ఉన్నప్పుడు మనము నీడిల్ ని ఇలా కుచ్చొచ్చు. ఓకే. కానీ మన పీకాక్ కి వచ్చి హోలు ఇలా పైన ఉంది, అంటే మనం ఇప్పుడు నీడిల్ ని ఇలా కుచ్చాలన్నమాట. ఓకేనా. ఇలా సైడ్ కి కాకుండా ఇలా పైనుంచి కుచ్చాలి. అందువల్ల నేను ఇక్కడ బీడ్స్ యాడ్ చేయకోకుండా ఇలా చేస్తున్నా అన్నమాట. మీరు కూడా ఒకసారి చూడండి. బీడ్స్ ఎప్పుడు యాడ్ చేసుకోవచ్చు అని అంటే ఇలా 2 హోల్ లోపల నుంచి 2 సార్లు జరీ కట్టిన తర్వాత ఈ సైడ్ నుంచి జరీ తీయండి. ఇప్పుడు కావాలనుకుంటే మీరు బీడ్ యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా. మనకి పీకాకే హెవీ ఉంది కాబట్టి మనకి ఇది బీడ్ అవసరం లేదనుకుంటున్నాను. లేదనంటే ఒక ఫ్లవర్ ఏదైనా యాడ్ చేసుకున్నా కూడా ఓకే. మనకి జరీతో సరిపోతుంది నాకు తెలిసి, ఎందుకనంటే జరీ గోల్డే ఉంది కాబట్టి మనకి ఇది మనం ముడేసుకోవటానికి ఒక 2-3 లైన్స్ అయినా తీస్తాం కాబట్టి అక్కడ మనకి గోల్డ్ గా అయిపోతుంటుంది కాబట్టి ఇంకా బీడ్స్ తోటి అంతగా అవసరం ఉండదు. ఒకవేళ కావాలనుకుంటే మీరు ఈ సైడ్స్కి వచ్చేటట్టుగా ఒక లీఫ్ కానీ లేదా ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా. ఇలా అయితే ఇది కట్టేసుకోనండి ముందు. ఇది ఈ పీకాక్ వచ్చేసి కాస్త లెంత్ ఎక్కువగా ఉంది కాబట్టి నేను థ్రెడ్ లెంత్ ఎక్కువ తీసుకున్నా అన్నమాట. ఓకేనా. ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ జరీ అయితే కట్ చేసుకొని ముడేసేసుకోండి. ఓకేనా. మనము పట్టుదారాలు అయితే కింద కట్ చేయలేదండి. ఇప్పుడు లెంత్ చూసుకొని కట్ చేసుకున్నాము. ఓకేనా. ఇలా చూసుకోండి. ఇది ఇలా వదిలేసుకున్నా ఓకే, లేదు అని అంటే వదిలేస్తే ఏందనంటే ఇక్కడ మనకి కింద ఈ హుక్ ఇంకొకటి ఉంది కదా, మళ్ళీ అది అలానే కనపడిపోతుంటుంది. అందుకోసం అనేసి ఇలా చూసుకొని సేమ్ పైన ఎలా అయితే కట్టామో ఇక్కడ కూడా అలాగే కట్టుకుందాం. ఓకేనా. ముందు ఈ హోల్ ఎక్కడైతే ఉందో అక్కడ వరకు అయితే చూసుకొని జరీని తీయండి. తర్వాత ఒక సైడ్ నుంచి అడుగు నుంచి తీసి నీడిల్ ని మళ్ళీ ఇదే హోల్ లోపలకి అడుగుకి కూర్చోండి. ఇలా వస్తుంది. ఓకే కదా. ఇప్పుడు ఒక రౌండ్ అయితే ఈ జరీ చుట్టేసి, సరేనా, చుట్టేసి ఈ జరీని మళ్ళీ టాజల్ లోపల నుంచి ఇంకో పక్కకి తీయండి. ఇప్పుడు మీరు కావాలనుకున్న బీడ్స్ యాడ్ చేసుకోవచ్చు లేదా ఇలా వదిలేసుకోవచ్చు.
సరేనా? మీకు ఇంకా బీడ్స్ ఎందుకులే, ఈ పీకాకి ఇది టైల్ లాగా మంచిగా ఉందిలే అని అనుకున్నా ఓకే. లేదు అని అంటే మనము బీడ్స్ యాడ్ చేద్దాం. స్మాల్ బీడ్స్ కొన్ని తీసుకొని లీవ్స్ కొన్ని తీసుకోండి. ఓకేనా? తీసుకున్నాక 1 బీడ్ గోల్డ్ బీడ్, 1 లీఫ్, 1 గోల్డ్ బీడ్, 1 లీఫ్, 1 గోల్డ్ బీడ్. ఓకేనా? ఇలా తీసుకోండి. నంబర్ ఎవరిది? 59493. వెయిట్ అండి, నేను చేస్తా వీడియో అయిపోయాక. ఓకేనా? ఒక నిమిషం. ఇప్పుడు ఈ బీడ్స్ తీసుకున్న తర్వాత ఈ జరీ లోపల నుంచి టాజల్ లోపల నుంచి నీడిల్ మళ్ళీ పక్కకు తీయండి. అలా తీస్తేనే మనకి ఇక్కడ కర్వ్ లాగా వస్తాయి. ఇవి మంచిగా బీడ్స్ అనేవి కర్వ్ లాగా వస్తాయి, బాగుంటాయి. అలా కాకుండా మన రౌండ్ చుట్టామనుకో బీడ్స్ రౌండ్ తిరుగుతాయి అన్నమాట. ఓకేనా? అదొకటి చూసుకోండి. తీసుకున్న తర్వాత ఇలా అడుగు నుంచి తీసేసి మనం ఇక్కడ ముడేసేసుకుంటే సరిపోతుంది. ఓకేనా అండి? ఇకపోతే ఇవాళకి అయితే ఈ డిజైన్ ఇంతే అండి. నేను ఈ శారీ అయితే ఇప్పుడే మొదలు పెట్టాను, ఇంకా పూర్తి అవ్వలేదు. అయిపోయాక అయితే షార్ట్ కానీ అప్లోడ్ చేస్తాను. ఓకేనా? షార్ట్ అప్లోడ్ చేస్తాను. ఇంకా ఇంతే అండి. అన్ని టాజల్స్ కూడా ఇలాగే కట్టుకోండి, బాగుంటుంది. ఓకేనా? థంబ్నెయిల్ పెట్టే లోపల ఒక 2-3 టాజల్స్ అయితే కట్టి ఉంటే మాత్రానికి నేనైతే దీని పేరు ఏంటిది థంబ్నెయిల్ పెట్టేస్తా. ఓకేనా? కాకపోతే లెంత్ పెద్దగా వచ్చిందండి టాజల్కి. చూసారా చాలా పెద్దగా వచ్చింది. ఎంత లెంత్ వచ్చింది టాజల్ లెంత్. కానీ ఇది పెట్టినాం కాబట్టి మనకు అంతగా కనపడినా బాగానే ఉంటుంది. 3 ఇంచెస్ వచ్చిందండి. ఓకేనా? నచ్చితే ట్రై చేయండి. లేదనంటే ఈ టాజల్ లెంత్ కాస్త అయినా తగ్గించండి. చూద్దామా? కొంచెం తగ్గించి ఒక 1/2 ఇంచు. అబ్బా భలే కట్ అవుతుంది ఈ సిజర్. ఇలా అయితే వస్తుంది, సరిపోతుందిలే. ఇలా బాగుంది కదా? మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇట్లాంటి యాంటిక్ పీసెస్ అయితే చాలానే ఉన్నాయండి. దాదాపు 10 మోడల్స్ దాకా వచ్చినాయి. ఓకేనా? మర్చిపోకుండా మెసేజ్ చేయండి, లేదా ఆర్డర్ చేసుకోండి. దీని పేరేంటి, వాట్సాప్ మెసేజ్ చేయండి, నేను మీకు చెప్తాను. థ్యాంక్ యూ అండి. మళ్ళీ ఇంకొక మంచి ఐడియా తోటి మంచి డిజైన్ తోటి మళ్ళీ కలుసుకుందాం. బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ మరియు స్మార్ట్ ఆర్ట్ అండ్ డై క్రాఫ్ట్స్. మెటీరియల్ కూడా కలర్ బీడ్స్ చాలానే తీసుకొచ్చా అండి. ఈ నిన్న చేసుకున్న మోడల్ కి కలర్ బీడ్స్ ఉన్నాయి కదా, అవన్నీ కలర్స్ ఇప్పుడు 12 కలర్స్ వచ్చినాయి. ఇంకా క్రిస్టల్లో కూడా 12 కలర్స్ వచ్చినాయి. నేను అది షార్ట్స్ పెడుతున్నాను, చూడండి. ఓకేనా? కావాలంటే ఆర్డర్ చేసుకోండి. బాయ్.